ఓటేయాలనుకుంటున్నారు? నేను బడేటి చండీ గారికి వేయాలనుకున్నా. చంద్రబాబు నాయుడు సైకిల్కి. చంద్రబాబు నాయుడు ఎందుకు సీఎం అవ్వాలి? చంద్రబాబు నాయుడు వల్ల ఒక ఉపయోగం ఉంది. ఏంటో చెప్పగలుగుతారా? రోడ్లు గీట్లన్నీ శుభ్రంగా ఉంటాయి. ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల రోడ్లు ఏం లేవు, మా బళ్ళు కూడా పాడైపోతున్నాయి. చంద్రబాబు వల్ల ఒక ఉపయోగం ఉంటుంది. అది కాకుండా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు మీకు అందినాయా? ఏమందిని ఏం అందలేదు అక్కడ. జగన్ పాలనపై మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు కేసులు తక్కువ ఉండేవి. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చినప్పుడు కేసులు ఎక్కువ అయిపోయినాయి. స్థానిక ఎమ్మెల్యే ఏమన్నా ఏలూరుని అభివృద్ధి చేశారా? చంటి, బడేటి చంటి. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి ఏం చేయలేదా? ఇప్పుడున్న ఎమ్మెల్యే అయితే కష్టం చేసింది. అయితే మీరు రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? బడేటి చంటి. అసలు జగన్ గారు మీరు మందు తాగి చూడండి మనిషి ఎలా అయిపోయాడు. ఆ బ్రాండ్లు ఏంటి, ఆ లోకం ఏంటండి? 24 ఎలక్షన్లో మీరు ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? బాగా చేసే వాళ్ళనే సీఎం కావాలనుకుంటున్నాం. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు సీఎం కావాలి? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తున్నాడు, బాగానే చూశాడు. కానీ నిత్యావసర సరుకులు ఇవన్నీ ధరలు తగ్గాలి, తగ్గితే సరిపోద్ది. బాగానే ఉన్నది, అందరికీ బాగానే ఉంది. డబ్బులు వేస్తున్నాడు, గిల్లులు అన్నీ బాగానే వస్తున్నాయి అందరికీ. సరుకులు గిరుకులు ఇవన్నీ తగ్గి అందరూ బాగుంటే చాలు. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? లోకల్ ఎమ్మెల్యేగా అంటే బడేటి చంటి రావాలనుకుంటున్నాను. నేను బడేటి చంటి రావాలనుకుంటున్నాను. స్థానికంగా ఎమ్మెల్యే గారు ఏమి అభివృద్ధి చేయలేదా? లేదు, చేయలేదు, లేదు. సీఎంగా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎంగా జగన్ గారిని చూడాలనుకుంటున్నాను. ఎందుకు మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నారు? ఆయన మా ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చాడు. కొన్ని చెప్పగలరా? మరి అమ్మఒడి, డ్వాక్రా గ్రూపులకి, ఈ ఆసరా, ఇళ్ళు. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి బాగోలేదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఆయన ఎక్కడికాడి నుంచి రూపాయి ఆదాయం లేదు. ఆదాయం లేక మరి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వటం దాని మీద ఖర్చు అవుతుంది, కానీ రోడ్లు వేయడానికి డబ్బులు కనబడుతుందా? సంక్షేమ పథకాలు మీకు పూర్తి స్థాయిలో అందినాయి? అందుని చంద్రబాబు నాయుడు ఎలియన్స్లో గ్యారంటీ రావస్తాయి. చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? కొద్దిగా అనుభవం ఉంది. కనీసం ఎవరు వచ్చినా అప్పులు చేయకుండా ఉండాలి. కొత్తగా అప్పులు చేయకుండా ఉంటే కొద్దిగా. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల గురించి మీ అభిప్రాయం? జనవరి సంచారేందుకు ఎవరి పనికి వెళ్తలేదు. ఏ పనికి కావాలన్నా లేబర్ ఎందుకులే, రేపు అవి వస్తుంది, ఎల్లుండి ఇది వస్తుంది, బ్యాంకులు కూడా కాపలాకత్తం సరిపోయింది పాపం. ఇంటికి కూడా మగవాళ్ళు చేసుకుంటున్నారు, మగవాళ్ళు వంట చేసుకుంటున్నారు. వాళ్ళందరూ పాపం ఏ పథకం అక్కడ బట్టలు నొక్కాడంటే రాని ముందర బ్యాంక్ కాడికి వెళ్ళి కూర్చుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే గురించి మీ అభిప్రాయం? మాది ఇది కాదు, మాది దెందులూరు నియోజకవర్గం, ఇంకా సీటు ప్రకటించలేదుగా. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నడుస్తా అనుకుంటున్నా హవా ఈసారి అనుకుంటున్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు జనసేనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? నేను చెప్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ 10 years దాటుతుంది కదా, ఇంతకన్నా ఎక్కువ ఛాన్స్ కూడా ఇవ్వద్దు. బాగుంది. ప్రభుత్వంలో మీకు నచ్చలేదా? ప్రభుత్వం బాగానే ఉంది, కానీ జనాలు మార్పు కోరుకుంటారు కదా, దాని గురించి. బాగా వస్తే రాజధాని వస్తుంది, పిల్లలకి ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది. సో అది మెయిన్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అది. ఈ ప్రభుత్వం ఏం చేయలేదంటారా? రాజధాని కావాలి, దీనికి ఒక రాజధాని కావాలా. సో అప్పుడు బాగుంటుంది. రాజధాని వస్తే ఆటోమేటిక్గా మనకు కొన్ని కంపెనీలు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. సో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సీఎం అవ్వాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? ప్రణాళిక నిరుద్యోగులకి వృత్తి చేస్తున్నాడు. ఇండస్ట్రీస్ జగన్కి ఏముందండి, ఇప్పుడు ఏమీ లేదు ప్రస్తుతానికి. 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయాడు. జగన్ పరిపాలన గురించి మీ అభిప్రాయం? సంక్షేమ పథకాలే కానీ మిగతా ఇండస్ట్రీ డెవలప్మెంట్స్ కానీ అవి ఏం లేవు. సంక్షేమ పథకాల గురించి మీ అభిప్రాయం? ఎందుకంటే ఎవరు ఊరినే సోమరపతులు చేయడమే సంక్షేమ పథకాలు ఇచ్చి. ఇంకే డిక్లేర్ చేయలేదు కదా టీడీపీ. వీళ్ళు ఎవరు డిక్లేర్? టీడీపీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? టీడీపీ అభ్యర్థి క్యాండిడేట్ని చూసి చెప్తాం. అది టీడీపీకి ఎన్ని సీట్లు రావాలనుకుంటున్నారు? 100 పైన వస్తాయి.
కర్ణాటక ఎలక్షన్లో మీరు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు బాబాయ్? జగన్ చూడాలనుకున్నాను. జగనే ఎందుకు చూడాలనుకుంటున్నారు? జగన్ చేసే పరిపాలన ప్రజలకి అందరికీ అన్ని సదుపాయాలు చేస్తున్నాడు. ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు, ఇంటింటికి రేషన్ ఇస్తున్నాడు, ఇంటింటికి అన్నీ ఇస్తున్నాడు. సంక్షేమ పథకాలు మొత్తం అన్నీ అభివృద్ధి చేస్తున్నాడు. 3 రాష్ట్రాలు అభివృద్ధి అవ్వాలి, ఒక రాష్ట్రం కాదు కదా. ఒక్కడే హైదరాబాద్, అప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేశాడు, హైదరాబాద్ ఒక్కడికే పరిమితం అయింది. మనం ఎవరు వెళ్ళి అక్కడ చేయలేదు కదా. ఇప్పుడు 3 రాజధానులు చేస్తాం వల్లని 3 రాష్ట్రాలకే అభివృద్ధి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగోలేదని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి రోడ్డు అనేది అసలు అంటుకోలే. చంద్రబాబు నాయుడు రోడ్డు అనేది 14 సంవత్సరాల్లో రోడ్డు అనేది అంటుకోలే, ఒక్క రోడ్డు వేయలే. అవి జగన్ వచ్చినాక వేసాడు రోడ్లు పాడైపోయినాక.